హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఏదైతే పేదలందరూ హౌసింగ్ కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి ఇప్పటి వరకు మనం అప్లికేషన్ అనేది సమర్పించవచ్చు. అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఇంక 2 days ఉందండి. ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా దీనికి ఎవరైతే మనం అప్లికేషన్ చేసి ఉంటామో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. దీనికి సంబంధించి వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలు హౌసింగ్ లేకుండా ఉంటారో అటువంటి వారికి హౌసింగ్ ఇవ్వడానికి ఈ పథకాన్ని అయితే చేపట్టారు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేసి ఇంకా అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి జస్ట్ ఒక్కరోజు మాత్రమే ఉంది. అంటే ఏదైతే డిసెంబర్ 14వ తేదీ లోపల అయితే మనం అప్లికేషన్ అనేది ఇచ్చేయాలండి. అంటే రేపటి లోపల మనం అయితే ఏదైనా అప్లికేషన్ ఇంకా ఎవరన్నా మనం అప్లికేషన్ ఇవ్వని పేదలు ఉంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గ్రామ సచివాలయాల్లో వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రేపటి లోపల అయితే వాళ్ళకైతే ఇవ్వాలండి. అలా ఇవ్వనైతే నెక్స్ట్ అయితే మళ్ళీ అవకాశం అయితే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ దఫా రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ అవకాశం అయితే వస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అర్హులు ఉండి అటువంటి వాళ్ళు ఇంకా మన యొక్క అప్లికేషన్ అనేది సచివాలయంలో ఇవ్వలేదో అటువంటి వారైతే సచివాలయంలో అప్లికేషన్ అయితే ఇవ్వండి. ఈ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కావాలి. అదేవిధంగా వచ్చేసి మెయిన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండి. వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా మనము మన యొక్క గ్రామ సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన ఫ్యామిలీలో ఎంతమందికి అయితే రేషన్ కార్డులు ఉంటాయో, మన ఫ్యామిలీలో ఎంతమందికి అయితే ఆధార్ కార్డులు ఉంటాయో అందరికీ ఆధార్ కార్డులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్లో కానీ ఇల్లు పొంది ఉండారో అలా చెక్ చేయడానికి అయితే మన యొక్క సచివాలయంలో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటాయో అంతమంది రేషన్ కార్డులు అయితే మన యొక్క సచివాలయంలో అయితే అడుగుతారు. అదేవిధంగా దీని లాస్ట్ డేట్ వచ్చేసి రేపే అండి. డిసెంబర్ 14వ తేదీ లోపల అయితే మనము ఈ అప్లికేషన్ అనేది గ్రామ సచివాలయంలో అయితే సమర్పించాలి. ఇంకా అదేవిధంగా దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఈ అర్హుల్ని ఎలా గుర్తిస్తారంటే మెయిన్ వచ్చేసి ఒక యాప్, అంటే ఒక మన యొక్క గ్రామ సచివాలయంలో ఉండే అధికారులకైతే ఒక యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ద్వారా ఏమవుతుందంటే ఇంతకుముందు ఎవరైతే హౌసింగ్ పొంది ఉంటారో వారికి జియో ట్యాగింగ్ చేసి ఉంటారు కదా, అంటే వాళ్ళ ప్లేస్కి వచ్చి ఫోటోలు తీసుంటారు కదా ఆ అధికారులు. ఆ ఫోటోల ద్వారా అయితే వాళ్ళని ఇంతకుముందు ఎవరైనా తీసుకొని ఉంటే అటువంటి వారిని అనర్హులుగా అయితే ఆ యాప్ అనేది గుర్తిస్తుందండి. అంటే ఆ ఫోటోలు ఏదైతే వాళ్ళు నెట్లో అప్లోడ్ చేసింటారో ఆ స్థలం యొక్క జియో ట్యాగింగ్, అదేవిధంగా ఆ ఫోటోలను బట్టి అయితే ఆ అప్లికేషన్ అనేది మొదటగా అయితే అర్హుల్ని అనర్హుల్ని గుర్తిస్తుంది. అంటే ఈడ యాప్ అప్లికేషన్ అనేది అనర్హుల్ని గుర్తిస్తే మళ్ళీ వాళ్ళకి హౌసింగ్ రాదా అంటే అలా ఏం లేదండి. మళ్ళీ దాన్ని గ్రామ సచివాలయం యొక్క అధికారులు కానీ లేదా హౌసింగ్ సంబంధించిన అధికారులు కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఇంటికి వచ్చి చెక్ చేస్తారండి. ఎవరైతే వీళ్ళు నిజంగా అర్హులా లేదంటే అనర్హులా గుర్తించి వాళ్ళకి హౌసింగ్ శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ అంటే ఏఐ ద్వారా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, దాని ద్వారా అయితే ఫస్ట్ అప్లికేషన్ అర్హుల్ని అయితే గుర్తిస్తారు. తర్వాత ఎవరైతే అనర్హులు తేడతారో ఆ అప్లికేషన్లో వాళ్ళకైతే మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. అంటే ఆ అప్లికేషన్ ద్వారా అర్హులు అయితే అర్హులని కాదండి, మళ్ళీ వాళ్ళకైతే ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరిగి అప్పుడు అర్హుల అనర్హులని గుర్తించి వాళ్ళకి హౌసింగ్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ 14వ తేదీ లాస్ట్ అండి. ఈ లోపల ఎవరిని ఇంకా అప్లికేషన్ అనేది ఇవ్వకపోతే దయచేసి అప్లికేషన్ ఇచ్చేసి మీ సచివాలయంలో ఇచ్చేయండి. లేట్ చేయకుండా అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సచివాలయంలో అయితే సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.